అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే ఈరోజు మన ఆశ్రమంలో మధ్యాహ్నం భోజనం ఏమి అన్నట్లుగా వెరైటీగా మీ ముందుకు తీసుకురావాలా అన్నట్లుగా ఇదిగోండి ఈ విధంగా అయితే ప్లాన్ చేశాం. ఇదిగోండి మన వాళ్ళు భోజనాలు తెస్తున్నారన్నమాట. ఏమరా నువ్వేం తెచ్చావు? వంకాయ పచ్చకారం. వంకాయ పచ్చకారం కొంచెం అట్ల గంటలో కరెక్ట్ కలబెడితే మేము చూస్తాం. వంకాయ పచ్చకారం ఓకే, సూపర్ టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఏ విధంగా చేశాను అనేది స్క్రీన్ మీద లింక్ ఇస్తాను, మీరు చూడొచ్చు. సరేమ్మా, నువ్వేం తెచ్చావుపా? వైట్ రైస్ ఓకే. ఇంకా నెక్స్ట్ టమాటా రైస్. ఓ ఇదిని ఏంచిన అన్నము అంటారు, టమాటా ఏంచిన అన్నం. ఫ్రెండ్స్ ఇది కూడా ఎప్పుడన్నా వీడియో తీస్తాను, కమ్మగా ఉంటుంది అన్నమాట. ఈ అన్నం చాలా బాగుంటుంది. ఓకేపా, మీరేం తెచ్చారప్పా? నేను టమాటో చట్నీ టమాటో పచ్చడి. సూపర్ టమాటా పచ్చడి, తాలింపు. మీ వంటలన్నీ చూస్తుంటే నాకే నోరు ఊరుతుంది అబ్బో. మన వంటలన్నీ చూస్తా అంటే నాకే నోరు ఊరుతుంది. గోట్ చిక్కుడు ఓకే సరే. నువ్వేం తెచ్చావుపా? అప్పుడాలు ఓకేపా. అబ్బో ఓకే, మన ఆశ్రమంలో చేసిన మజ్జిగ ఓకే, వెరీ గుడ్. స్వీట్ సోన్ పాపడి మిక్చర్. ఓ స్వీట్గా తెచ్చినావమ్మా నువ్వు? అవునమ్మా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ మా. నమస్తే, వెల్కమ్. అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమానికి ఈ విధంగా ఎంతోమంది వాళ్ళని మేము చూసిండము, నన్ను వాళ్ళ రోజు వీడియోలో చూస్తారు. మమ్మల్ని అందరినీ కూడా అభిమానంగా ఈ రకంగా అన్నదానం చేయడం అనేది, వాళ్ళ ఇంట్లో సందర్భాన్ని బట్టి అన్నదానం చేయడం అనేది చాలా సంతోషము. దీనికి మేము పెట్టి పుట్టిండాం అనుకోవాలా. ఇది ఏ జన్మ రుణమో బంధమో మాకు తెలియదు. వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. అందరూ మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళు ఇచ్చిన భోజనం స్వీకరించండి మా.